బాప్తిసం తీసుకోవటం అంటే యేసు వారిని పెళ్లి చేసుకోవటం అనే లెక్క. యేసు వారిని పెళ్లి చేసుకోవటం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడం ఏమైతే తెలిస్తున్నారా, వివాహం చేసుకోవటం అంటే వాళ్ళిద్దరు ఏకాత్మతో ఉండాలి, ఐక్యపడిపోవాలి, లేకపోతే తేడాలు వస్తాయి. అట్లాగనే కొంతమంది ఎలా ఉంటారండి, ఏం మాట్లాడతారు, బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తాయి. మరి ఎందుకు వస్తాయి? ఎందుకు దంతాడు భర్త? ఎందుకు దంతాడు భర్త? భార్యని ఎందుకు దంతాడు? పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన మాట వినకపోతే కొడతాడు. అట్లాగనే బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు మాట వినకపోతే తేడాలు వస్తాయి. దానికి ఏమంటారంటే, మేము బాప్తిసం తీసుకున్నాం, మాకు కష్టాలు వచ్చినాయి. ఎందుకు వస్తే? బాప్తిసం సినిమాకి వెళ్ళకూడదు, బాప్తిసం తీసుకున్న దేవునికి వ్యతిరేక్తమైన క్రియలు ఏది చేయకూడదు, అసలు ఒకటే మాట ఆయనకి ఇష్టమైన ఏది చేయకూడదు, ఆయన చిత్త ప్రకారం సాగాలి. అప్పుడే బ్రహ్మాండంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఎలా ఉంటారంటే, ప్రభు మాట ప్రకారం సాగినోడు ఆకాశ మండల మందలి జ్యోతుల్లాగా ఉంటారు. మీరు అలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమె బాప్తిసం తీసుకోవడం అంటే యేసు శ్రమల్లో కూడా పాలు పొందినట్లే. ఆ శ్రమలు ఎలా ఉంటాయి అంటే, యేసు పెట్టే శ్రమలో ఈజీగా పోతాయి. పరీక్షలు పెడితే, మాస్టర్ గారు పరీక్షలు పెడితే ఎలా ఉంటాయో అలాగనే ఈజీగా పాస్ అయిపోతాం మనం. అదే సాధారణంగా పెట్టే శోధనలో, పాసాలలో వాటిలో నశించిపోతారు. అందుకని యేసు దగ్గరికి వస్తాం. ఒకవేళ యేసు ఏదైనా శోధన పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు, ఈజీగా ఆయన తీసేస్తాడు. శోధనలు రావు, ఒకళ్ళు వచ్చినా కానీ ఈజీగా తీసేస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. బాప్తిసం తీసుకోకపోతే మాత్రం రక్షణ దొరకదు. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షించుడు. మీరు అందరూ చక్కగా బాప్తిసానికి వచ్చారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎవరికైనా బాప్తిసానికి సందేహం ఉందా? మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? బలవంతం చేస్తే ఇప్పుడైనా సరే గేట్ తీసేయండి, వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇష్టమైన నేను నమ్ముచున్నాను. మరి మీ పేర్లు ఇచ్చారు, ఉపవాసాలు కూడా చేశారు, 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, చాలా సంతోషం. మీ పేరు పిలుస్తారు, పేరు పిలిచినప్పుడు